దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు. కొద్ది నిమిషాలు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం చదువుకుందాం. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనం కానీ రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి. ఆమేన్. హల్లెలూయా. చూడండి దేవుని వాక్యాన్ని. కొన్నిసార్లు సిలువను గూర్చి అనేకులు తెలియక అన్యులు వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉంటారు. యేసుక్రీస్తు ప్రభువారు దేవుడైతే తను తాను రక్షించుకోవచ్చు కదా అని, ఒక వ్యక్తి మరణాన్ని ఎలా గొప్ప కార్యంగా చెప్తారు అని. ఈవెన్ సిలువ మీద ఉన్న దొంగ కూడా అలాంటి ఆలోచన కలిగి ఉన్నాడు. నువ్వే గనక దేవుని కుమారుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకొని నన్ను రక్షించు అని వ్యంగ్యంగా మాట్లాడాడు. మరొక వ్యక్తి దొంగ అంటున్నాడు, మనకిది తగినదే, కానీ ఇతడు ఏ దోషము చేయలేదు, దయచేసి నీ రాజ్యంతో నన్ను వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో, నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. ఆ క్షణమే దేవుడు అతనికి ఒక వాగ్దానం చేశాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావని. చూడండి, దేవుని మాటలు కొందరికి వెరితనం. దేవుడు సహాయం చేస్తాడు, దేవుడు స్వస్థపరుస్తాడు, దేవుడు విడుదలిస్తాడు, దేవుడు నీ పాపముల నుంచి రక్షిస్తాడు. మొన్నటికి మొన్న ఒక రోజున సండే లైవ్లో ఒక వాక్యం చెప్తా ఉన్నాను. ఏంటి ఆ వాక్యం అంటే, మనుషులను పాపము నుంచి విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చారంటే కొంతమంది కామెంట్స్ చేస్తూ అంటారు, సో క్రైస్తవులందరూ పాపులు, అందుకని మీరు దీన్ని అనుసరించండి అని క్రీస్తు యొక్క సిలువ యొక్క మరణాన్ని గురించి, క్రీస్తుని గురించి కొన్ని వ్యంగ్యమైన కామెంట్స్ చూస్తూ ఉన్నాను. నిజంగానే ఇదంతా ఎరిగిన దేవుడు ముందుగానే పౌలు గారి ద్వారా సిలువను గూర్చిన వార్త నశించే వారికి వెరితనం అంటే, అది కోపం రాలేదు, కానీ ఎంత అజ్ఞానంగా ప్రజలు ఉన్నారు, నిజంగా అపవాది అవిశ్వాసుల యొక్క కళ్ళను ఎంతగా మూసివేస్తున్నాడు అని ఒక బాధ అయితే వచ్చింది. నిజంగా కోపం రాలే. కాకపోతే వారు ఇంతగా తెలుసుకోలేకపోతున్నారా, ఇన్ని కార్యాలు జరుగుతున్నాయి, ఇంత జ్ఞానం వెలువడుతూ ఉంది, ఇంత దేవుని వాక్యం విరివిగా అనేక ప్రాంతాల్లో బోధించబడుతుంది, అయినా ఇంకా తెలియకుండా ఉన్నారా అని ఒక బాధ కదా. ఎందుకంటే అది వారు నశించిపోతూ ఉన్నారు కాబట్టి అది వాళ్ళకి వెరితనంగానే ఉంది. సిలువ ఏంటి, మరణం ఏంటి, ఆయన చచ్చిపోవటం ఏంటి, రక్తం కారటం ఏంటి, కొరడా దెబ్బలు ఏంటి అని. కానీ వన్స్ వీ అండర్స్టాండ్ ద ట్రూత్, సత్యాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు, ఎరిగినప్పుడు, ఆయన పొందిన దెబ్బలు, ఆయన కార్చిన రక్తంలో ఉన్న స్వస్థతను మనం అనుభవిస్తున్నాం. మన పాపములు ఆయన స్వీకరించి ఆయనలో ఉన్న నీతిని మనకు దేవుడు అనుగ్రహిస్తున్నాడు. సో మన మీద పడాల్సిన ఉగ్రతని యేసుక్రీస్తు ప్రభువు తన మీద వేసుకున్నాడన్న సత్యాన్ని మనం ఎప్పుడైతే గుర్తిస్తామో అది మనకి శక్తినిస్తుంది. అదే రోమపత్రిక 1వ అధ్యాయం 16వ వచనం అన్నాడు, సువార్త దేవుని శక్తి అయి ఉంది. ఎందుకంటే ఆయన మరణంలో ఉన్న దాగి ఉన్న శక్తి, ఆయన సిలువలో దాగి ఉన్న శక్తిని ఎవడైతే ఎరుగుతాడో దాన్ని అనుభవిస్తాడు. నశించిపోయేవాళ్ళు కదా, అది ఒక పిచ్చి మాటలు, వాడిని వదిలేసేయండి, మనకెందుకు. అయితే మనకైతే దేవుని శక్తి. బాధాకరమైన విషయం ఏంటంటే, దేవుని వాక్యాన్ని ఎదిగి స్వార్థం తెలుసుకొని అన్నీ తెలుసుకొని మందిరానికి వచ్చి కూడా ఆ శక్తిని మనం అనుభవించలేకపోవటం. శక్తే ఓకే, శక్తిని మనం అనుభవించలేకపోతే ఎట్లా? దాన్ని మనం అన్వయించుకుంటే దాన్ని అనుభవిస్తాం. హల్లెలూయా. ఒక చక్కటి పర్ఫ్యూమ్ని మనం కొనుక్కుందాం అనుకుందాం, సెంట్. అది ఇంట్లో ఉంటే మనకి సువాసన రాదండి, మనం దాన్ని అప్లై చేసుకుంటే సువాసన వస్తుంది. సువార్త దేవుని శక్తే. ఎప్పుడు? అది మన జీవితాల్లో దాన్ని మనం స్వీకరిస్తున్నప్పుడు, ఆ చొప్పున మన జీవితాలని సువార్తకి తగినట్లు మార్చుకుంటున్నప్పుడు, మన ప్రవర్తనని, మన ఆలోచనల్ని, మన నడవడికని అంతటిని దేవుని వాక్యానికి తగినట్లుగా ఎప్పుడైతే మనం మార్చుకుంటూ ఉంటామో అప్పుడు అది దేవుని శక్తిగా మనకు కనపడుతుంది. మన జీవితాలని ప్రభావితం చేస్తుంది, మన కుటుంబాన్ని, మన బిడ్డల్ని, సమస్తాన్ని ప్రభావితం చేస్తుంది. హల్లెలూయా. పాపాత్మురాలైన స్త్రీ యొక్క జీవితాన్ని సువార్త ఎంతగా ప్రభావితం చేసింది, సెకండ్ ఛాన్స్ ఇచ్చింది. రక్తస్రావం కలిగిన స్త్రీని ఎంతగా ప్రభావితం చేసింది. 12 ఏళ్ళ నుంచి తగ్గని రోగం ఒక్క దినములో సువార్త స్వస్థపరిచింది. ఏంట సువార్త? క్రీస్తు స్వస్థపరుస్తాడు,
క్రీస్తు రక్షిస్తాడు, క్రీస్తు లేవనెత్తుతాడు, క్రీస్తు బాగుపరుస్తాడనే సువార్త మనకి వినిపించబడుతున్నాయి. దేవుని వాక్యం మనం ఎలా స్పందిస్తున్నాం, మనకి వినబడుతున్న సువార్తకు మనం ఎలా స్పందిస్తున్నాం అన్న దాన్ని బట్టి ఆ శక్తి మన జీవితాలు ఎలా ఉంటుందని ఆధారపడి ఉంటుంది. హల్లెలూయా, ఆమేన్. సువార్త దేవుని శక్తే. దాన్ని మనం అన్వయించుకుంటే దాన్ని అనుభవిస్తాం. ఆమేన్. సో ఇక సనిగేవారు, గొణిగేవారు, హేట్ మాటలు మాట్లాడేవాళ్ళు, విమర్శించేవాళ్ళు, వాళ్ళని వదిలేసేయండి. అది వాళ్ళకి వెరితనం. ఆమేన్. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్ అండి.